వెల్కమ్ టు HR9 న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. సత్యసాయి జిల్లా రొద్దం మండలం చోషేమరి గ్రామంలో వ్యవసాయ అధికారులు ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కార్యక్రమాన్ని ప్రారంభించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. ఈ ప్రభుత్వంలో రైతులకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వమని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే లక్ష్యంతో ప్రతి మండల కేంద్రంలో ఏపీ మార్క్ఫెడ్ మరియు నాఫెడ్ ద్వారా ప్రభుత్వ కనీస మద్దతు ధర 7,750 రూపాయలతో కందులు కొనుగోలు చేసి వెంటనే రైతు ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాధవనాయుడు, చిన్నప్పయ్య, వెంకటరామిరెడ్డి, చంద్రమౌళి, నరహరి, చోలేమర్రి సర్పంచ్ జనార్దన, మాజీ ఎంపీపీ చలపతి, మాజీ సర్పంచులు కుల్లాయప్ప, మారెప్ప, మాజీ ఎంపీటీసీ ఒబులప్ప, డీలర్ రామకృష్ణ, ఫీల్డ్ అసిస్టెంట్ రవి, వ్యవసాయ అధికారులు, అసిస్టెంట్ డైరెక్టర్ స్వయం ప్రభ, మార్కఫెడ్ డిఎం గీత, ఏవో నివేదిత, ఏఈఓ హంసవేణి మరియు మండలంలోని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండుగ కార్యక్రమం జరుగుతోంది. సుమారుగా 64 లక్షల మందికి రోజు పెన్షన్ పంపిణీ కూడా చేశాం. ఈ రోజు పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలంలో కూడా పెన్షన్ పంపిణీ చేశాం. ప్రజలు మాకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు 3,000 ఉన్న పెన్షన్ ఒక్కసారిగా 4,000 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఆ విధంగా పెంపనీ కూడా చేశాం. వికలాంగుల పెన్షన్ కూడా 3,000 ఉన్న పెన్షన్ 6,000 చేశాం. 100% బెడెడ్ ఉన్న వారికి 5,000 ఉన్న పెన్షన్ 15,000 చేశాం. అదే విధంగా గ్రామీణ స్థాయిలో, ఎందుకంటే గ్రామీణ అభివృద్ధి ముఖ్యమని, గ్రామీణ స్థాయి నుంచి అభివృద్ధి జరగాలని కోరుకునే ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు, పక్క పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పల్లె పండుగ కార్యక్రమంలో అనేక గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు కూడా వేశాం. అదే విధంగా మరి రైతులకు పెద్దపీట వేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మరి అధికారంలోకి రాగానే రైతులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని ముఖ్యమంత్రి గారు ఎందుకంటే గతంలో డ్రిప్ కూడా ఇచ్చేవారు కాదు. 5 సంవత్సరాల నుంచి డ్రిప్ లేక ఇబ్బంది పడ్డారు. మరి ఇప్పుడు డ్రిప్ ఇస్తున్నాం, స్ప్రింక్లర్లు ఇస్తున్నాం. అధికారులని రైతన్నల దగ్గరికే పొలం పిలిచిన ప్రోగ్రామ్ లో అధికారులే రైతుల దగ్గరికి వెళ్లి వాళ్ళు పంట ఏ విధంగా దిగుబడి పెంచాలి, వాళ్ళ పంటను ఏ విధంగా కొనుగోలు చేసుకోవాలి, ఏ మందులు కొట్టాలి, ఏ క్రాప్లు ఏ సీజన్ లో ఏ క్రాప్ పెడితే దిగుబడి వస్తుందని అవగాహన సదస్సులు, ఏ మందులు కొట్టాలని అవగాహన సదస్సులు కూడా మొదలైన విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈరోజు అదే విధంగా మరి కందులు అంటే రైతులు పండించిన కందులు కూడా ఈరోజు కొనుగోలు కార్యక్రమం కూడా మొదలు పెట్టాం. అందుకు కూడా రైతన్నులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఎకరాకు 5 క్వింటాల ప్రకారం మనం తీసుకుంటున్నాం. రేటు కూడా మార్కెట్ కన్నా ఎక్కువగా కొంటున్నాం. అందుకు రైతులు కూడా చాలా ఆనందపడుతున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.